శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. న్యూమరాలజీ ప్రకారంగా 5వ నెంబర్ వ్యక్తుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము. 5వ నెంబర్ అంటే 1 నుంచి 9 నెంబర్లలో మధ్యలో ఉన్నటువంటి నెంబర్ 5వ నెంబర్. అంటే ఇది అనుసంధానకర్తలాగా వ్యవహరిస్తుంది. అంటే 1, 2, 3, 4 సంబంధించిన పైన ఉన్న నెంబర్లకి 6, 7, 8, 9 సంబంధించిన కింద ఉన్న నెంబర్లకి ఇది అనుసంధానకర్తగా మధ్యలో ఉన్నటువంటి నెంబర్ గా మనము చూస్తాం. ఈ 5వ నెంబరు బుధునికి సంబంధించింది. బుధుడు అనేది ఒక ప్రిన్స్ లాగా, అంటే రాజు కాదు, రాజు యొక్క కుమారుడు ఏ రకంగా అయితే వాళ్ళు లగ్జరీ లైఫ్ లో ఎట్లా ఏ రకంగా అయితే ఉంటారో ఆ రకంగా వీళ్ళ యొక్క మానసిక స్థితి గాని వీళ్ళ యొక్క లక్షణాలు గాని ఆ రకంగా ఉంటాయి. మనీ మేకింగ్ లో వీళ్ళకి మించిన వాళ్ళు ఉండరు. అంటే డబ్బు ఎలా సంపాదించాలో వీళ్ళకి వచ్చినంత ఆలోచన వేరే వాళ్ళకి ఎవరికి కూడా రాదు. వీళ్ళు ఎడిటర్లుగా బాగా పనిచేస్తారు. న్యూస్ ఛానళ్లలో కానీ లేక మీడియా మాధ్యమాల్లో కానీ వీళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళకి వ్యాపార పరమైన ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో ఎలాంటి వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి, ఎలాంటి వ్యాపారంలో లాభాలు రావనేది బేరీజ్ వేయడంలో వీళ్ళకు వీళ్ళే సాటిగా ఉంటారు. అయితే వీళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏ రకంగా ఉంటుందంటే కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ లాగా మనము చాలా మందిని చూస్తూ ఉంటాము. అయితే కొంచెం త్వరగా అలగడము, కొంచెం త్వరగా కోపం రావడము, మళ్ళీ ఎంబడే వాళ్ళు సర్దుకొని ఉండడం. వీళ్ళు ఏ ఆలోచన చేసినా కూడా మనీ మైండెడ్ గానే ఆలోచిస్తారు. అయితే వీళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏముంది అంటే ఎవరితో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడితే లాభం ఉందా, వీళ్ళతో మాట్లాడితే నష్టం ఉందా, లాభం ఉన్నట్టయితే ఎక్కువసేపు మాట్లాడడం, నష్టం ఉన్నట్టయితే కొంచెం తొందరగా వాళ్ళతో ఆ మాటలు క్లోజ్ చేయడం అనేటటువంటి లక్షణాలు వీళ్ళ లోపల మనము ఎక్కువ చూస్తాము. అయితే వీళ్ళకి మీడియాకు సంబంధించిన వ్యక్తులుగా వీళ్ళను బాగా రాణిస్తారు. ఏదైనా వ్యాపారంలో వీళ్ళు మంచిగా రాణిస్తారు. అయితే వీళ్ళ యొక్క ముఖ కవలికలు గాని ఇవి గాని చూడగానే అట్రాక్టివ్ గా కనిపించేటటువంటి వ్యక్తులుగా వీళ్ళని మనము చూస్తాం.